హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిరుసట. సో ఈరోజైతే నేను వీడియోలోని మటన్ బిర్యానీ చేస్తానండి. కర్ణాటక స్టైల్ అనమాట, అంటే హొస్కోటే స్టైల్ అంతా బిర్యానీది. సో మటన్ బిర్యానీ చేసి ఇంకా మటన్ ఫ్రై చేశారనమాట. సో మటన్ బిర్యానీ అయితే చాలా మైల్డ్గా చేసుకున్నానండి, ఫ్లేవర్స్ కారం ఏమీ లేకుండా. మటన్ ఫ్రై ఏదో ఉందో అదైతే మాత్రం చాలా స్పైసీగా చేశాను. సో ఈ రెండు అయితే చేసుకున్నాను ఈరోజు. ఇంకా వీడియోలోకి అయితే ఇది నాకు జస్ట్ 1.5 అవర్ టైం అయితే పట్టిందండి ఇది చేయడానికి. దానికంటే ఎక్కువ సేపు అయితే పట్టలేదు. చాలా ఈజీగా అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా లేట్ అయితే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దామండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. నేనైతే ఒక చిన్న కడాయి తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది బిర్యానీకి అయితే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు బిర్యానీ చాలా మైల్డ్గా ఉంటుందండి, అసలు స్పైసీగానే ఉండదన్నమాట. అలా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని. సో ఆయిల్ వేసి కొంచెం కడాయి నుంచి అనమాట మనకు వేడి అవ్వాలన్నమాట. కడాయి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు అనమాట ఇందులోపల నేను మన వెల్లుల్లిపాయలు, మళ్ళీ నేమొచ్చి ఉల్లిపాయలు అంటే అదే జింజరు గార్లిక్ ఈ రెండు వేసేసుకున్నాను. తర్వాత అన్నమాట పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా వేసానండి, ఎక్కువ వేయలేదు, పిల్లలు ఫ్లేవర్ నచ్చారని చెప్పేసి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటానండి. సో ఇవంతా వేసుకొని అనమాట ఫ్రై చేసుకుంటాను కొంచెంసేపు. అంటే ఉల్లిపాయలు ఇవంతా కొంచెం దగ్గరకు అవుతుంది అన్నప్పుడు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నాను చూడండి. నేను మింట్ కొంచెం తక్కువ వేసుకున్నాను, మళ్ళీ మంచి కొరియాండర్ లీవ్స్ అనమాట కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో వేసుకొని దీన్నైతే కొంచెం ఇలాగా ఆయిల్లోనైతే ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేస్తానండి. ఎందుకంటే జీడిపప్పు వేస్తే మనకి స్పైసీనెస్ చాలా తగ్గించేస్తుంది. ఇది చూడండి ఉప్పు వేసుకున్నాను ఇందులో ప్లే అనమాట సరిపోయినంత. ఇది మన ఇవి ఉంటాయి కదండి, పసుపు కొమ్ములు, పచ్చి పసుపు, ఆ ముక్కలు వేసానమాట మంచిది అని చెప్పేసి వేసేసి ఇంకా కొంచెం ఇట్లా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని. ఇలా ఇంకా అది ఫ్రై అవుతుంది అన్నప్పుడు అనమాట ఇందులో కొంచెం జీడిపప్పు చూసారు కదా వేసుకున్నాను. ఎందుకంటే మనకి స్పైసీనెస్ అనేది ఉండదు, మంచి ఫ్లేవర్ వస్తుందండి, మైల్డ్గా ఉంటుంది అనమాట. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మనం అంటే వాళ్ళకి మరి ఫోర్స్ చేయక్కర్లేదనమాట, తిను తిను అని చెప్పేసి అంత బాగా తింటారు. మెయిన్ అయితే ఈరోజు ఈ బిర్యానీ అయితే నేను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొనే చేశానండి. ఎందుకంటే వాళ్ళు చెప్పారనమాట మాకు, మమ్మీ కారం ఎక్కువ వేయకుండా ఉండు అని. మా హస్బెండ్కి కారం లేకపోతే అవ్వదు. సో అతనికి మాత్రం నేను ఫ్రై చేశానండి, మటన్ ఫ్రై చేశాను అనమాట. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నేను ఢిల్లీలో తినేదాన్నండి జాబ్ చేస్తున్నప్పుడు. సో అది గుర్తొచ్చి తనకి ఆ స్టైల్లో చేశాను. ఇంకో పక్కన ఇప్పుడు చూడండి మసాలాలోనమాట టొమాటోస్ వేసి మగ్గించుకున్నాను. టొమాటో కొంచెం మగ్గింది అంటే ఇంక ఈ మసాలా ఆపి వచ్చండి, కొంచెం వాటర్ దిగిపోతుంది చూసారా. అలా వాటర్ దిగేసి టొమాటో కూడా చూడండి మొక్క పెద్ద మెత్తపడిపోయింది. అలా మెత్తపడిపోయిందంటే ఇంకా ఆపేయడమే, ఇంకేం లేదు అక్కడ. చూసారు కదా, సిమ్ చేసి ఆపేసుకున్నాను, అది పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇదనమాట బిర్యానీకి ఇంకా ఈ మటన్ ఫ్రై అన్నాను కదండి, రెండింటికి ఒకే ప్రాసెస్లో అయితే మటన్ అయితే నేను ఉడకబెట్టుకుంటాను అనమాట. ఇందులో అయితే ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయనండి నేను. చూడండి ఆయిల్ ఉంటుంది కదా, సారీ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ నుంచే మనకు వాటర్ దిగిపోద్ది, ప్లస్ మటన్ నుంచి కూడా మనకు వాటర్ దిగుతుంది. సో ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే వేయక్కర్లేదు. సో ఇదైతే మటన్ ఆనియన్స్ రెండు ఒకేసారి వేసేసుకున్నానండి. వేసుకొని ఇంకా దీన్ని అయితే కొంచెం హైలోనే నేను ఒక 2 minutes వరకు అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట. చూడండి హైలోనే ఉంది, ఎందుకంటే సిమ్మిలో పెడితే రబ్బర్ లాగా అయిపోతుంది మటను, టేస్ట్ ఉండదు. సో అందుకు కొంచెం హైలోనే అనమాట ఫ్రై చేసేసి ఇంకా పసుపు, దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకుంటానండి, ఎక్కువ వేసుకోవట్లేదు ఉప్పు. ఇంకోటి ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ అనమాట బిర్యానీకి అని చేసాను కదా, అందుకు ఇందులోనే వేసానంటే ఓవర్ అయిపోతుంది. అందుకు ఎక్కువ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఇందులో అయితే జింజర్ గార్లిక్ అయితే వేయట్లేదు నేను. వేయకుండా చూడండి ఉప్పు వేసుకున్నాను, ఉప్పు కూడా లైట్గానే వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. ఉప్పు వేసుకొని ఇంకా హైలోనేనండి జస్ట్ కలిపేసి ఒక మూత పెట్టేస్తామండి. అంటే టమాటో ఇంకా వేస్తానమాట, ఒకటే వేసాను టమాటో, ఎక్కువ లేదు టమాటో.
చూడండి కలుపుతున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా, ఇలాగా కొంచెం ముక్క కలర్ చేంజ్ అయ్యింది అన్నప్పుడు టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలండి మనం. చూడండి ఒకటే టమాటో అనమాట యాడ్ చేసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలు వేసేసుకున్నాను. వేసుకొని ఇంకా కొంచెం ఇలా కలుపుకొని బాగా చూడండి వాటర్ దిగిపోతుంది, చూస్తున్నారు కదా అప్పుడే. ఇప్పుడైతే ఇంకా దీని మీద ఒక హైలోనేనండి ఇది ఉంచుకొని ఒక మూత పెట్టేస్తాను అనమాట. అది ఇంకా కొంచెం వాటర్ బాగా దిగిపోతుందండి. ఇలా హైలో ఉంచామంటే, హైలో ఉంచేసి ఇంకా మూత పెట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది మనకి. ఇది ఒక 5 మినిట్స్ అండి. చూడండి నాకు అర్థమైందనమాట, ఇంకా బాగా వచ్చేసింది వాటర్ అనేసి, చూసారు కదా. ఇప్పుడు దీనికనమాట నేనైతే విజిల్ పెట్టేస్తానండి. మటన్కి విజిల్ పెట్టేసి ఇంకా ఒక 5 to 6 విజిల్స్ అయితే ఉంచుతాను. అది మటన్ మీద డిపెండ్ అండి. ఇప్పుడు చూడండి మటన్ కానీ కొంచెం ముద్దరగా ఉందంటే మీరు ఒక 8 నుంచి 9 విజిల్స్ పెట్టాలి. కానీ నేను ఇక చెక్ చేస్తున్నాను కదా, నాకైతే ఇది కొంచెం లేత తెచ్చారు, ఇతను మంచిది తెచ్చారనమాట మటన్. సో నేను 5 విజిల్స్కి అయితే ఆపేస్తున్నానండి. చూడండి ఇక విజిల్స్ పెట్టేస్తాను. ఇది ఏమంటే నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అని చెప్పాను కదండి మటను, దానికి ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా. చూస్తున్నారు కదా అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను మీకు. మన లవంగాలు, మిరియాలు, జీలకర్ర, వాము, మళ్ళా ధనియాలు అన్నీ చూపిస్తున్నాను కదండి. ఆ ఏవేవి చూపించాను ఐటమ్స్, ఆ ఐటమ్స్ అన్నీ అనమాట డ్రై ఫ్రై చేసుకుంటానండి. కానీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ వేడెక్కితే చాలండి. ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయిందంటే ఒక చేదు వచ్చేస్తుంది అనమాట, బాగోదు. చూడండి ఫస్ట్ అయితే నేను ఎండుమిరపకాయలు ఉన్న ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, హాఫే వేసుకున్నాను, ఆకు ఎక్కువ వేసుకోలేదు. ఎండుమిరపకాయ ఈ ఆకు కొంచెం ఫ్రై చేశాను ఫస్ట్. ఇది ఫ్రై చేసిన ఒక కొన్ని సెకండ్స్ తర్వాత అనుకోండి మిగతావన్నీ కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇది కూడా అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇది లో ఫ్లేమ్లోనే చాలా సిమ్లోనమాట నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ వేడైతే నాకు చాలు. సో సిమ్లోనే ఉంది, ఆపేసాను అనమాట దీన్ని. అయిపోయిందండి. ఇంకో పక్కన కుక్కర్ విజిల్స్ వచ్చిందనమాట. సో ఇందాక నేను తీసుకొని ఉంచుకున్నాను కదండి బిర్యానీకి మసాలా అనమాట, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఒక పక్కన. ఇంకో పక్కన హై ఫ్లేమ్లోని బిర్యానీ కోసం అనమాట ఒక కడాయి పెట్టుకున్నాను. చూడండి ఇందులో ఇప్పుడు నేను ఘీ వేస్తున్నానండి. మనకి ఘీ కొంచెం వేడెక్కాలండి బాగానే. ఇలా ఘీ అంతా వేసుకొని ఇంకా ఘీ అయితే కొంచెం వేడెక్కింది అన్నప్పుడు అనమాట బిర్యానీది హోల్ స్పైసెస్ ఉంటాయి కదండి, అవి వేసుకుంటాను. అవి కూడా నేను ఈరోజు చాలా అంటే చాలా తక్కువ వేస్తున్నానండి. 5 వేయవలసిన జాగాలో 2-3 వేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మా అబ్బాయికి చెప్పాను అనమాట. చూస్తున్నారు కదా, ఏం స్పైసెస్ కూడా ఎక్కువ వేయట్లేదు, చాలా లైట్గా వేస్తున్నాను అనమాట. జస్ట్ స్మెల్ కోసం అనుకోండి అంతే. వేసేసి ఇంకా దీన్ని అయితే లైట్గా ఇప్పుడు సిమీలోనే ఇది ఫ్రై అవ్వాలండి. ఇది ఆనియన్స్, ఈ రెండు మాత్రం చాలా సిమీలో పెట్టేసి ఇంకా స్లోగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడు అనమాట నేనైతే కస్తూరి మేతి ఉంటుంది కదండి, అదైతే కొంచెం ఒక 1 స్పూన్ అంతా కొంచెం వేసేసుకుంటానండి. చూడండి కలర్ చేంజ్, చూడండి కస్తూరి మేతి అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయిందంటే ఇలాగ మీరు నలుపుకుంటూ వేయాలన్నమాట, అప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇది వేసేసి ఇంకా ఇది కొంచెం కలర్ ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిపోయింది, ఆనియన్స్ కలర్స్ టర్న్ అయిపోయింది అన్నప్పుడు ఇది పేస్ట్ చేశాను కదండి, ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ బిర్యానీ కోసం పేస్ట్ చేసి పెట్టాను కదా, ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంతమందికి అస్సలు స్పైసీగా ఉంటే అసలు నోట్లో పెట్టలేరండి, కొంతమందికి ఎక్కువ స్పైసీనెస్ కావాలి. ఎస్పెషల్లీ పిల్లలు అయితే అస్సలు తినలేరు. కానీ మనం పిల్లలు బిర్యానీ తినాలి అనుకున్నామంటే మాత్రం ఇలా చేసి పెట్టండి. ఈరోజు బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మా పాప బాబు అయితే బాగా తిన్నారు, నాకు అదొక సాటిస్ఫాక్షన్. మా హస్బెండ్కి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే అతని కోసం నేను అనమాట చాలా స్పైసీగా మటన్ ఫ్రై చేశాను. సో అతనికి కూడా బిర్యానీతో మటన్ ఫ్రై ఇచ్చాను కాబట్టి అతను హ్యాపీ అయిపోయారు. సో ఇద్దరికి ఇక్కడ సాటిస్ఫై చేసినట్లు అయ్యింది. సో ఇంకో పక్కనైతే ఆ విజిల్స్ వచ్చేసాయి అని చెప్పాను కదండి, ఇతనికి అనమాట బోన్ లేని పీసెస్ అన్నీ తీస్తున్నానండి. కొంచెం ఇతనికి ఫ్రైకి, మటన్ ఫ్రైకి అనమాట తీసేసుకుంటున్నాను ఫస్టే. చూడండి బోన్స్ లేకుండా ఉన్నవే తీసుకుంటున్నాను, ఎందుకంటే అతనికి అంత బోన్ పీసెస్ నచ్చవు అనమాట.
సో అతని కోసమని సపరేట్గా కొంచెం ఇలా చేస్తున్నాను. అతనికి యాక్చువల్లీ తెలియదండి నేను ఈరోజు ఇది ఇలా ఫ్రై చేస్తానని. అతను ఏమనుకున్నారంటే నేను కర్రీ ఎప్పుడులాగా చేసేసి బిర్యానీ చేస్తాను అనుకున్నారు. కానీ కొంచెం మొహం మార్చేశారనమాట. పిల్లల కోసం నేను స్పైసీ లేకుండానే చేస్తాను, అస్సలు ఉండదు, మైల్డ్గా ఉంటుంది అన్నప్పుడు. సో ఎందుకులే ఒక్కరికి ఇష్టం ఉన్నప్పుడు ఒక నచ్చకుండా చేయడం అని చెప్పేసి అతని కోసం మళ్ళీ స్పెషల్గా అయితే ఇలా చేస్తున్నానండి. చూసారు కదా, ఈ మిగతాది వాటర్ కొంచెం ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే వేసేసాను నేను. ఎందుకంటే ఇందులో ఇంకా జింజర్ గార్లిక్ ఏమీ లేదు కదా, సో ఆ వాటర్ అయితే వేస్ట్ చేయదండి, ఆ వాటర్ ఫ్లేవరే వస్తుంది. నేను ఇంకో పక్కన చూడండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను సైడ్న. ఎందుకు అంటే నేను బియ్యం అనమాట ఆల్రెడీ కడిగేసి నానబెట్టుకున్నాను. 5 కప్పుల బియ్యంకి నేను 5 కప్పులు వాటర్ అయితే వేసుకుంటాను. అంటే 5 కప్పుల బియ్యంకి నేను 15 కప్పులు వాటర్ అనుకోండి, అదే కప్పుతో అయితే 3 కప్పుల లెక్కలో అయితే వేసుకున్నానండి నేను. సో ఇక్కడైతే ఇదైతే కొంచెం కలుపుకుంటున్నాను అనమాట. ఇది కలుపుకున్నప్పుడు కొంచెం దీంట్లోని నేను మటన్ మసాలా వేసానండి. మటన్ మసాలా వేసేసి ఇంకా కలుపుతున్నాను దీన్ని. ఇది కూడా అంతేనండి, కలర్ చేంజ్ అవ్వాలి, మనకి స్మెల్లోనే తెలిసిపోతుందండి. బిర్యానీ ఎప్పుడు చేసినా, బిర్యానీ యాక్చువల్లీ చాలా ఈజీ అండి చేయడం, కాకపోతే మనకు తెలియాలి ఏ టైంలో ఏది ఎంత క్వాంటిటీలో ఎలా చేసుకోవాలని. సో మనకి ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. నేను బిర్యానీ ఎన్నో రకాలుగా చేస్తానండి, ఎన్నో టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కూడా చేస్తాను నేను. సో కానీ ఏమంటే ఈరోజు నా మెయిన్ ఫోకస్ పిల్లల మీద కాబట్టి పిల్లలకి నచ్చినట్లు వేసుకున్నాను. ఒక్కొక్కసారి మా హస్బెండ్కి నచ్చినట్లు బిర్యానీ, అతను ముందే చెప్తారు బిర్యానీ ఈరోజు నాకు నచ్చినట్టు చెయ్యు అని చెప్తే అతనికి నచ్చినట్లు అనమాట, కొంచెం స్పైసీగా. అది కూడా చూడండి, హైదరాబాద్ స్టైల్ బిర్యానీ కావాలంటే అలా చేసుకోవచ్చు, లేకపోతే లక్నో స్టైల్ బిర్యానీ కుక్కర్లో చేస్తారు చూసారా, అది కావాలంటే అలాగా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మన హోస్కోటే స్టైల్లో కూడా చేసుకోవచ్చు. అంతా మన మీద డిపెండ్ అండి. బిర్యానీ అయితే చాలా ఈజీగా మనం ఎవరివైనా చేయొచ్చండి. ఇదైతే చూసారు కదా, ఈ ప్రాసెస్లో కానీ ఎవరైనా బిర్యానీ కానీ మైల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు చేశారంటే మాత్రం ఆసమ్గా ఉంటుందండి. చూడండి ఇదైతే ఈ బియ్యం అండి, సింటెడ్ రైస్ అంటారు కదా అదనమాట, అది జీరా సాంబార్ రైస్ అంటారు కదా ఇక్కడ, అది ఆ రైస్ అనమాట వేసుకుంటున్నాను నేను. అందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉండేది కదండి, నేను ఇందాక చూపించాను కదా మటన్లోని, ఆ వాటర్ ఉంది కాబట్టి అందులోనే డైరెక్ట్గా వేసేసాను, ఇంకా వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. అయినా సరే ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో ఈ రెండు కలిసి కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకొని ఇది కొంచెం అప్పటికే సగం కుక్ అయిపోతుందండి ఈ వాటర్తోనే, ఎందుకంటే నాన్బెట్స్ కూడా ఉంచాను కదా నేను. చూడండి ఇప్పుడు కొంచెం ఒక 1 మినిట్ అనుకోండి, ఇది కలిపిన తర్వాత ఒక కుక్కర్ దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద ఏదైనా ఒక హెవీ ఐటమ్ పెట్టేస్తానండి, పెట్టేసి ఒక జస్ట్ 1 మినిట్ ఉంచుతాను అంతే, ఎక్కువసేపు అయితే ఉంచాను నేను. సో వాటర్గా ఉంది కదా, అందుకు ఒక 1 మినిట్ అనమాట అలాగ ఉంచుతాను. చూడండి ఇప్పుడు ఒక కప్ పెట్టేస్తాను, దీని మీద మూత పెట్టేస్తాను, దీనికి సరిపోయినట్లుంటుంది అనమాట. మూత పెట్టేసి ఏదైనా ఒక హెవీ ఐటమ్ పెట్టేస్తాను దీని మీద, అంటే ఆ లోపలది ఆవిరి బయటికి రాకుండా. సో ఇది ఒక 1 మినిట్ ప్రాసెసేనండి, ఇది మాత్రం చూడండి హైలోనే ఉంచాను నేను, 1 మినిట్ ప్రాసెస్. ఇంకోసారి చెప్తున్నాను, ఇది కానీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోద్ది, సో ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచొద్దండి, పాడైపోతుంది బిర్యానీ ఊరికే. సో 1 మినిట్ ఇంట్లోపల నేను అక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నాను కదండి, అది అనమాట బాయిల్ అవ్వాలి. ఎప్పుడు మనం చికెన్ అయినా అవనియండి, మటన్ అయినా అవనియండి, హాట్ వాటర్ వేసుకుంటే ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. ప్లస్ మటన్ ఎస్పెషలీ రబ్బర్ లాగా ఉంటుంది అనమాట హాట్ వాటర్ వేసుకున్నామంటే. లేకపోతే నార్మల్ చూడండి సాగినట్లు ఉంటుంది మనకి మటను, అలా ఉండదు, చాలా బాగుంటుంది. చూడండి హాట్ వాటర్ ఇప్పుడు వేసేసుకున్నాను నేను, వేసుకొని ఇంకైతే కలిపేసుకుంటున్నానండి. కలిపేసి ఇంకో పక్కన అనమాట నేను ఇది దమ్ చేయాలి కదండి, సో దానికి ప్యాన్ అయితే నేను ఇంకో పక్కన పెట్టుకుంటాను. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతంకి అయితే కలుపుతున్నాను నేను. ఈ స్టేజ్లోని మీరు ఉప్పు గట్రా చెక్ చేసుకోవచ్చండి, చెక్ చేసుకోవాలనుకుంటే. నాకైతే నా ఉప్పు తెలుస్తుంది మెజర్మెంట్స్, సో నేను వేసేస్తాను, నాకు ఎగ్జాక్ట్గా సరిపోద్ది. కానీ మీరు కానీ ఎవరైనా చెక్ చేస్తూ చేసే వాళ్ళు అయితే మాత్రం ఉప్పు ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మీరు అంతా చేసుకోవాలి, ఏది చేసుకున్నా సరే మోడిఫికేషన్స్ ఆ చేస్తే బాగోదు. సో ఇప్పుడు ఇందులోనమాట నేను కొంచెం గరం మసాలా అండి ఈరోజు వేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా మైల్డ్గా ఉందన్నమాట, అందుకని చెప్పేసి కొంచెం ఫ్లేవర్ రాని అని గరం మసాలా వేసాను. ఇది ఇంకా ఇవన్నీ వేసినా సరే పిల్లలు తిన్నంత, అంటే హోటల్ స్టైల్ బిర్యానీ అయినా సరే ఆహా అని ఘాటుగా ఫుల్ లేకుండా, మరి కారంగా కూడా లేకుండా మైల్డ్గా మంచి ఫ్లేవర్స్తోనండి చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే.
చూడండి దీని మీద అయితే నేను ఇంకా మళ్ళీ ఇలా దమ్ముకు పెట్టేస్తాను అనమాట. అంటే హైలోనే పెట్టాను. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొంచెం వాటర్ మనకి తగ్గుతుందండి. సో ఈ ఆవిరి అయితే వెళ్ళకూడదండి బయటికి. ఆవిరి వెళ్ళిందంటే పోతుంది అనమాట. సో అందుకు ఆవిరి వెళ్ళకుండా ఇలాగ ఒక 2 మినిట్స్ అయితే పెట్టుకుంటున్నానండి నేను. ఇంకా ఇంతలోపునండి నేను చెప్పాను కదండి, ఈ హొస్కోట స్టైల్ బిర్యానీసు, లేకపోతే ఈ ఆనందం బిర్యానీ అవన్నీ ఉంటాయి చూసారా. వీళ్ళందరూ ఇక్కడ అన్ని కర్ణాటకలో ఉన్న బిర్యానీస్, ఈ స్టైల్లో బిర్యానీస్కి అయితే వాళ్ళు మస్ట్ అరిటాకు అయితే వాడతారండి. అరిటాకు ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట బిర్యానీకి. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను మైల్డ్గా చేస్తున్నాను అనమాట ఫ్లేవరు. సో అరిటాకు వేయడం వల్ల ఇంకా బాగుంటుందండి. చూడండి ఇప్పుడైతే నేను తీసాను కదా, చూడండి ఇలాగ బాయిల్ అవుతుంది. ఫుల్ హైలోనే ఉంచాను చూసారు కదా. ఇప్పుడు దీన్ని కొంచెం నేను సిమ్మి చేసుకుంటున్నాను. ఇంకా చాలు, వాటర్ అయితే తగ్గిపోయింది అనమాట. చూడండి ఈ బిర్యానీ, ఈ మటను నాకైతే 1 అవర్ 22 మినిట్స్ పట్టిందండి ఎగ్జాక్ట్లీ టైం అయితే. సో అంతసేపు ఈ మాత్రం అయితే టైం మనం స్పెండ్ చేయొచ్చండి ఒక మంచి ఫుడ్కి. చూడండి అరిటాకు తెచ్చుకున్నాను, కడిగింది. సో ఇంట్లోపు ఏం చేస్తానంటే అరిటాకు పెట్టుకొని దానికనమాట కవర్ చేసుకుని, ఇంట్లోప మర్చిపోయానండి ఒక హాఫ్ లెమన్ వేస్తున్నాను. చెప్పాను కదండి, ఏ మోడిఫికేషన్స్ చేసుకున్నా ఇప్పుడే చేసుకోవాలి, ఆ తర్వాత చేసుకుంటే బాగోద్దు బిర్యానీకి. సో అందుకే వాటర్ది చూసుకొని మీరు మోడిఫికేషన్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు యాక్చువల్లీ బిర్యానీలో ఇది కూడా వేయలేదండి, కర్డ్ కూడా వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చేస్తుందే మైల్డ్, ఇంకా కర్డ్ వేసాను ఇంకా మైల్డ్ ఫ్లేవర్ అయిపోతుంది, అంటే మరి అది ఉంటుంది అనమాట టేస్ట్, అందుకని చెప్పేసి. చూడండి అది పెట్టేసాను దాని మీద ఆకు పెట్టేసి, ఇంకా దాని మీద అనమాట ఒక ప్లేట్ పెట్టేసి ఒక హెవీది ఐటమ్ పెట్టేశాను. అది పెట్టిన తర్వాత అనమాట అక్కడ ఆల్రెడీ ప్యాన్ ఒకటి హీట్ వేసి ఉంది కదండి, అందులో అనమాట దాని మీద అనమాట పెట్టేసి ఇంకా సిమ్మిలోని 20 మినిట్స్ అయితే ముట్టుకోవద్దండి అసలు. 20 మినిట్స్ వదిలేయండి, మాడదు, ఏమీ అవ్వదు, పీసెస్ అన్నీ బాగుంటాయి. ఇది ఇందాక నేను డ్రై ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, దాన్ని అయితే ఇప్పుడు నేను కొంచెం మిక్సీ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకో పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకున్నాను నేను. ఇందులో అయితే నేను మన మస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగా వస్తుంది మటన్కి చికెన్కి. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఆనియన్స్ వేసుకొని హైలోనే, మెయిన్ ఏంటంటే ఇది మాత్రం ఎప్పుడైతే మనం ఇది ఢిల్లీ స్టైల్ది చేస్తున్నాం కదండి కడాయిలోని మటన్ ఫ్రై, ఇదైతే ఫుల్ హైలోనే చేయాలండి. ఆల్రెడీ నేను మటన్ ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఇంకా టెన్షన్ కూడా లేదు. చూడండి జింజర్ గార్లిక్ వేయలేదు కదా నేను ఉడకబెట్టినప్పుడు, సో అందుకనమాట ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ అంతే, ఎక్కువ కూడా వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఇతను మట్టుకే చేస్తున్నాను మటన్. పిల్లలకి అందులోనే కొంచెం ఎక్కువ ఉంచాను పీసెస్, ఇతనికి మాత్రం ఓన్లీ ఈ దుమ్ములు లేని పీసెస్ అనమాట, బ్రెస్ట్ పీసెస్ మాత్రం సెపరేట్గా ఇతని కోసం నేను చేస్తున్నాను. సో ఇదైతే ఫుల్ హై ఫ్లేమ్లోనే చేయాలండి, చాలా స్పైసీగా ఉంటుంది. ఎవరైతే స్పైసీ లేకుండా ఉండలేరో వాళ్ళకైతే ఇది ఇంకా ఆసమ్గా ఉంటుందండి. చూడండి అంతా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఫ్రై చేయడమేనండి పని. ఇదైతే కొంచెం నించొని చెయ్యాలి, తప్పదు. నేనైతే ఇటు ఒట్టు తిరగడానికి కూడా అవ్వలేదు నాకు, అలా చేస్తూనే ఉన్నానన్నమాట ఈ పనే. కానీ చాలా బాగా మంచి టేస్ట్ వస్తుందండి. కారం స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ అనమాట. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మా హస్బెండ్ అనమాట రీసెంట్గా నాకు చెప్పారనమాట, నాకు నాలుగు ఒకలాగా అయిపోతుంది, నాకు కారం కావాలని. నాకు ఆ రోజు చిరాకు వచ్చేసి చట్నీలో అనమాట 25 పచ్చిమిరపకాయలు వేసేసానండి. కొంచెమే నేను కొబ్బరికాయ వేసేసాను, పచ్చిమిరపకాయలు 25 వేసేసాను. చిరాకు వచ్చేసి పెట్టేశాను అతనికి, వేసి పచ్చిమిరపకాయ చిల్లీ చట్నీ అని చెప్పి ఇచ్చాను అనమాట. ఉస్సు అనలేదు అస్సు అనలేదండి, సైలెంట్గా తినేశారు. పాప అతనికి తెలియదు కూడా, నన్ను మీకోసమే చేశాను చిల్లీ చట్నీ అని చెప్పాను. కోపంతో చేశానని కూడా అతనికి తెలీదు, ఎంతో బాగుందని పొగిడేశారు. నాకు అప్పుడు అర్థమైందనమాట అతనికి కారం ఎంత ఉండాలి అని చెప్పేసి. సో మరి అప్పటి నుంచి ఇంకైతే నేను ఇంకా డిసైడ్ అయిపోయానండి. రీసెంట్గానే చేశాను ఇన్సిడెంట్, చిరాకు వచ్చేసింది నాకు. ఎందుకంటే పిల్లలకి కారం ఉండకూడదు, ఇక్కడ హస్బెండ్ కారం లేకపోతే తినరు. నేను ఒకే ఐటము 2-3 సార్లు చేయడం అంటే ముందు తీసేసినా సరే ఆ ఫ్లేవర్స్ మారిపోతాయి.
సో అది బాగోదన్నమాట. చిరాకు వచ్చేస్తుంటుందండి ఒక్కొక్కసారి. కానీ ఏం చేస్తాను, ఆ రోజు అలా చేశాను. నాకు ఇంకా నవ్వొస్తుంది తలుచుకుంటే. కానీ అతనికి అంత స్పైసీ ఉన్నా సరే అతనికి ఏం అనిపించలేదు కాబట్టి నాకు అర్థమైంది, ఓకే అతనికి బాగా కారం వేసి ఇంకా పెట్టొచ్చు అనేసి. సో అందుకే చూడండి, ఇదైతే ఇందాక చేశాను కదా మసాలా ఒకటి, ఆ మసాలా అయితే వేసుకున్నానండి దీని లోపల. ఇంకేం మసాలాస్ అయితే నేను యాడ్ చేయనండి, ఎందుకంటే నేను రెడీ చేసుకున్న మసాలా అయ్యే ఇనఫ్ అనమాట దీనికి. చూడండి, ఇందాక ఆయిల్ ఉన్నట్లుందా, ఇప్పుడు ఆయిల్ అయితే ఏమీ ఉండదండి, చాలా ఇదైపోయినట్లు ఉంటుంది. సో కొంచెం సిమ్మి చేసి ఇంకా కలపడం అయితే స్టార్ట్ చేశాను నేను. కానీ మళ్ళీ అది నేను హై చేసేస్తానండి, ఎక్కువసేపు సిమ్మిలో అయితే ఉంచుకోను. ఈరోజైతే ఇంకా మా పిల్లలైతే ఐస్ క్రీమ్ కూడా చేసి ఇచ్చానండి. మస్క్ మెలన్ ఉంటుంది కదా, దాంతోనే ఐస్ క్రీమ్ చేసి ఇచ్చానమాట. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఒక పక్కన వాళ్ళకి బిర్యానీ, ఇంకో పక్కన అంటే కడుతో బిర్యానీ తినేస్తారు ఇద్దరునా. మా హస్బెండ్ అయితే ఇంకా ఇందులోపల చూపించాను కదా ప్లేటింగు, అదైతే మా హస్బెండ్కి అనమాట. అయితే పిల్లలు చెప్పారనమాట ఐస్ క్రీమ్ కావాలి అని. సో నేను ఆలోచించాను, ఓకే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే హెల్తీగా ఏదైనా ఒక ఐస్ క్రీమ్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి 2 మినిట్స్లోనండి ఇంకా ఐడియా చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈవినింగ్ అయితే అయిపోయింది అది. ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారండి, చాలా టేస్ట్గా ఉంది మమ్మీ అని చెప్పేసి ఇద్దరూ బాగా తిన్నారు ఐస్ క్రీమ్స్ అయితే. సో ఇక్కడైతే నేను ఇంకా ఒక పక్కన ఈ వేసుకున్నాను కదండి, దాన్ని అయితే చూడండి అలా ఫ్రై చేస్తున్నాను అనమాట నేను. ఇది హైలోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి ఆ మసాలా ఏది ఉంటుందో చూసారా, కారం అంటే చిల్లీస్ది అంతా మనం ఫ్రై చేసాం కదా, ఆ మసాలా అంతా దానికి అంటుతుంది, లేకపోతే అంటదు. చూడండి ఇక్కడ పీస్ కూడా నేను నొక్కుతున్నాను, పీస్ అంతా అనమాట ఇక్కడ మనం బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇంక ఇంట్లోనే మనం వాటరు ఏమి యాడ్ చేయక్కర్లేదండి, వాటరు ఏమి యాడ్ చేయకుండానే అలా హై ఫ్లేమ్లోనే దాన్ని అనమాట మనం అలాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. అంటే మనకి తెలిసిపోతుందండి, కలర్ చేంజ్ అవుతుంది అనమాట, ఆ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, అంటే కొంచెం ఆయిల్ ఇందాక అసలు ఉండేది కాదన్నారు కదా, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ లాగా కొంచెం సెపరేట్ అయినట్లు అనిపిస్తుంది అనమాట మనకి, అప్పుడు మనం ఇంకా ఆపియచ్చు. ఇంకా అంతవరకు అయితే మనం ఫ్రై చేయక తప్పదు. ఇంకా అయితే ఇది అయిపోయిందండి, చూడండి మనకి ఆయిల్ కొంచెం సైడ్కి వచ్చినట్లు అనిపిస్తుంది కదా, అంతైతే చాలు. ఇది అయితే ప్లేటింగ్ చేసుకున్నాను. ఆసమ్ టేస్ట్ అండి, మీరు ట్రై చేసి మాత్రం చూడాలి బిర్యానీ, అంత బాగా అయితే వచ్చిందండి. ఎలాగుంది అని చెప్పండి. సో వీడియో అయితే చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది. ఇంతేనండి, ఏమీ ఉండదన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా మైల్డ్గా, పిల్లల కోసం అని చెప్పేసి చాలా మైల్డ్గా చేశానండి. సో వాళ్ళకి చాలా నచ్చింది. అలాగే హస్బెండ్ కోసం కూడా మటన్ అంతా చేశాను. సో ఇదంతా అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రాసెస్లో అయితే అయిపోయింది. ఇంకా అదే నాకు 2 టైమ్స్ కూడా అయిపోయిందండి. నేను చేసినప్పుడు ఎక్కువ చేశాను బిర్యానీ అనమాట. ఇంట్లో ఎప్పుడు చేసినా సరే మా హస్బెండ్ ముందే చెప్పేస్తారు 2 టైమ్స్ నాకు కావాలి అని. సో నాకైతే పని తగ్గినట్లేనండి ఆ రోజు. ఇంకా 2 టైమ్స్ వండక్కలే, ఒకసారి నోటీస్ పెట్టేస్తే చాలు. సో ఇంతేనండి, ఈరోజు అయితే ఇలాగే ఇవంతా చేసుకొని ఫ్రైడే అంతా అయిపోయింది నాకు. సో ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నేను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఎలా అనిపించింది ఏంటి అని అయితే చెప్పడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్ అండి. బాయ్.